హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ డిజిటల్స్. భారీ వర్షాలు వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. ఒకవైపు కృష్ణానదికి రికార్డు స్థాయిలో వరద రావటం, మరోవైపు బుడమేరు పొంగి పొర్లటం, ఇంకోవైపు భారీ వర్షాలతో విజయవాడ జలమయమైంది. విజయవాడ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఇలాంటి వరద రావటం ఇదే తొలిసారి. విజయవాడలో బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు ప్రాంతాలు మినహా దాదాపు మొత్తం విజయవాడ అంతా కూడా వరద నీటి మయమైపోయింది. దాదాపు విజయవాడ 40% వరకు వరద నీటిలోనే ఉంది. బుడమేరు వాగు పొంగి ఇంతలా వరద రావటానికి కారణం ఎవరు? ఎవరి నిర్లక్ష్యంతో విజయవాడ జలవాడగా మారింది? రాజకీయ పార్టీల నిర్లక్ష్యం కావచ్చు, అధికారుల అలసత్వం కావచ్చు, నదీ గర్భమును ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్న ప్రజలది కావచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు వేలాది మంది నీట మునిగే పరిస్థితి అయితే వచ్చింది. విజయవాడలోని బాంబే కాలనీ, సింగినగర్, కండ్రిక, పాతపాడు, జక్కంపూడి, నందమూరి కాలనీ, తర్వాత వైఎస్ఆర్ కాలనీ, గొల్లపూడి, నున్నలో ప్రాంతం, చిట్టినగరు పూర్తిగా నీట మునిగాయి. కరెంటు లేక, ఆహారం నీళ్లు లేక వరద బాధితుల ఆహాకారాలు చూస్తుంటే హృదయం తరుక్కుపోతుంది. పసిపిల్లలకు పాలు దొరక్క వారి అవస్థలు వర్ణనాతీతం. చిట్టినగర ప్రాంతంలో మిల్క్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో పాలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు పసిపిల్లలు. ప్రభుత్వం అన్ని విధాల సాయం చేస్తున్నప్పటికీ ఆహారం, నీరు శివారు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అందటం లేదు. హెలికాప్టర్లతోనూ, డ్రోన్ల సాయంతోనూ ఆహారాన్ని, నీటిని చేరవేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4 రోజులుగా విజయవాడలోనే ఉంటూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరద నీటిలో ప్రయాణించి వరద బాధితులకు ధైర్యం చెబుతున్నారు. ప్రతి ఒక్కరిని రక్షిస్తామంటూ, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామంటూ వారికి భరోసానైతే అందిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికీ 19 మంది మరణించారు, 2 గల్లంతయ్యారు. 1,72,000 హెక్టార్ల వరి, 14,000 హెక్టార్లు పైగా ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు 3,000 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. 59,000కు పైగా కోళ్లు మరణించాయి, 149 పశువులు మరణించాయి. వరద ప్రాంతంలో 6 హెలికాప్టర్ల ద్వారా సాయాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఈ యొక్క సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. విజయవాడకు పక్కనే ఉన్న కృష్ణానది ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ విజయవాడ పక్కనే ఉన్న మరో వాగు అనగా బుడమేరు ద్వారానే ప్రమాదకరం. అందుకే బుడమేరుకి ది సారో ఆఫ్ విజయవాడ అనే పేరు కూడా ఉంది. 2005లోనే అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బుడమేరు పొంగి విజయవాడ రూరల్ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. అప్పుడు దాదాపు 70,000 క్యూసెక్లు ఈ వాగు ద్వారా నీరు బయటకు వచ్చింది. నీరు వెళ్ళే దారి లేక విజయవాడ నగరాన్ని అంతా కూడా చుట్టుముట్టేసినాయి. సేమ్ అదే తరహాలో మరలా ఇప్పుడు వాగులో నీరు వెళ్ళే దారి లేక ఆక్రమదారులు ఆక్రమించుకోవడం వలన మరలా విజయవాడ బుడమేరు ముంపుకి గురయ్యింది. 2005లో అప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బుడమేరు ముంపు ప్రాంతంలో పర్యటించి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏమిటి అనగా బుడమేరు ద్వారా విజయవాడకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని వెలగలేరు వద్ద హెడ్ రెగ్యులేటర్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుకున్నట్టుగానే పోలవరం కుడికాలువ మీద వెలగలేరు వద్ద హెడ్ రెగ్యులేటర్ని ఏర్పాటు చేశారు. దీంతో బుడమేరుకు వరద ప్రవాహం తగ్గి బుడమేరు కాస్త కబ్జాలకు గురైపోయింది. అక్రమదారులు నదీ గర్భంలో ఇల్లు కట్టుకొని వాగు వెళ్లే ప్రవాహం లేక పూర్తిగా ఆక్రమించేసుకున్నారు. సిపిఐ రైతు నాయకుడు కొల్లి నాగేశ్వరరావు గారు అనేక పోరాటాలు చేశారు. కబ్జాకోరల నుంచి బుడమేరును కాపాడాలని ఎంతో మంది నాయకులకు విన్నవించుకున్నారు. అయినా ఆయన పోరాట పటిమను ఎవరూ కూడా గుర్తించలేదు. తద్వారా నేడు విజయవాడ జలవాడగా మారింది. తెలంగాణలోని ఖమ్మంలో భారీ వర్షాలు, దానికి తోడు వాగులు వంకలు పొంగి ఆ వరదంతా కూడా బుడమేరులో ముంచెత్తింది. సో తెలంగాణ అధికారుల సమాచారం లేకపోవటం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని జలవనరుల శాఖకి సరైన అంచనా లేకపోవడంతో దాదాపు 45,000 క్యూసెక్లు నీరు రావడంతో బుడమేరుకు 6 చోట్ల గండిపడి విజయవాడ సిటీ, విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. బుడమేరు ముంపుతో వెలగలేరు వద్ద హెడ్ రెగ్యులేటర్లో ఉన్నటువంటి 12 గేట్లు పైకెత్తి నీటిని కిందకు విడుదల చేసిన కృష్ణానదిలో భారీ ప్రవాహంతో, అంటే అప్పటికే కృష్ణానదిలో వరద ప్రవాహం రావడంతో ఈ నీరు కృష్ణానదిలోకి వెళ్ళే ఛాన్స్ లేకపోవడంతో పైకి ఎగదోసిందనమాట. ఎగదోయటంతో గండ్లు పడి మొత్తం బుడమేరు అంతా కూడా కింద విజయవాడ స్థాయికి, విజయవాడ ప్రాంతానికైతే రావడం జరిగింది. సో విజయవాడ మొత్తం కూడా జలసంద్రంగా మారింది. బుడమేరు వాగుని మనం ఒకసారి పరిశీలన చేస్తే బుడమేరు వాగు మైలవరం కొండల్లోని అరిగిపల్లి, కొండపల్లి అనే కొండల మధ్య మొదలవుతుంది. ఈ వాగు ప్రయాణం మొత్తం 162 కిలోమీటర్లు. ఈ వాగు వచ్చేసరికి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లాల్లో ప్రవహిస్తుంది. ఈ వాగు మైలవరం, జీకొండూరు, వెలగలేరు, విజయవాడ, విజయవాడ అర్బన్, గుణదల,
గన్నవరం, గుడివాడ మీదుగా ప్రయాణిస్తూ గుడివాని లంక వద్ద కొల్లేటి సరస్సులో కలుస్తుంది. ఈ వాగు చాలా మలుపులు తిరుగుతూ ప్రవహిస్తూ ఉండటంతో నీరు ఎక్కువగా రావటంతో గట్టుపైకి వచ్చి అక్కడున్న ప్రాంతాలన్నీ కూడా నీట ముంచేస్తుందనమాట. ఈ బుడమేరులో ఇంత వరద రావటానికి కారణం బుడమేరు కరకట్ట అంతా కూడా ఆక్రమించుకున్నది. 2 దశాబ్దాలు పైగా నీటి ప్రవాహం లేకపోవటంతో రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా బుడమేరును కుచించేసి వాగు వెళ్ళే దారి లేకుండా మొత్తం అక్రమ కట్టడాలు నిర్మించేశారు. సో, వాటి మూలంగా నీరు వెళ్ళే ఉధృతికి లేక మొత్తం కూడా నీరంతా కూడా విజయవాడలో స్టోర్ అయిపోయింది. సో, దీని ద్వారా విజయవాడ రూరల్ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాగును ప్రక్షాళన చేసి వాగు సరైన దారిలో ఎళ్ళేలాగా చర్యలు తీసుకుంటేనే తప్ప భవిష్యత్ తరాలకి మంచి మార్గం మనం వేయలేం. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో జరగొచ్చు. అంతేకాకుండా భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజుపురంలో కొండ చర్యలు విరిగిపడి 5గురు చనిపోయారు, 3 గాయాలయ్యాయి. సో, కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా కనీ విని ఎరుగని రీతిలో కృష్ణానదికి భారీ వరదలైతే వచ్చాయి. దాదాపు 12,00,000 క్యూసెక్‌ల వాటర్ అయితే వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ కట్టిన దగ్గర నుంచి ఇలాంటి వరదలు ఎప్పుడు కూడా చరిత్రలో ఎవరూను కూడా చూడలేదు. సో, ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ మొత్తం కూడా కన్నీటి సంద్రంగా మారింది. ఎక్కడ చూసినా కూడా బాధితుల ఆహాకారాలే మనకు కనబడుతున్నాయి. పైకి చెప్పలేకపోవచ్చు గానీ, వారి యొక్క హృదయాల్లో రోదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా చాలా జరిగే ఉండవచ్చు. సో, ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు స్పందించి ఇలాంటి అక్రమ కట్టడాలన్నిటిని కూడా నిర్మూలించి నదీ గర్భంలోని ప్రక్షాళన చేస్తే చాలా బావుంటుంది. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు తెలిసిన విషయాలన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ. బాయ్.